a smile. Now the sunshine brings the light. Fill me out with a flame. I will let you in this game. Take me out where I'm down. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు మాస్టర్ టీచర్ని. ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలిసిన? కడపలో విఎల్సి సెంటర్కి వచ్చాను. అసలు విఎల్సి సెంటర్ ఎలా ఉంది మొత్తం ఒక వ్లాగ్ చేస్తే పోలా. మీరు కూడా చూస్తారుగా, చాలా మంది అడుగుతున్నారుగా మాకు విఎల్సి సెంటర్ టూర్ లాంటివి చేసి పెట్టండి అన్నా అని. అయితే విఎల్సి సెంటర్ లోపల ఎలా ఉంటుందో చూద్దామా, రండి. వీడియో అచ్చం నాలానే ఉన్నాడు. ఓ, నేను వేదాంతు మాస్టర్ టీచర్ని కదా. అయితే ఆ లుక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం వేదాంతు మోడ్లోకి వచ్చేసాము. నేను మీ ఫేవరెట్ మాస్టర్ టీచర్ని. గ్లాసెస్ ఒక్కటే తక్కువ. ఇక మొదలెడదామా, రండి. మనం వేదాంతు సెంటర్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది మొత్తం అడ్మిషన్ బ్లాక్ అన్నమాట. అందరూ ఫుల్ అడ్మిషన్స్ బిజీలో ఉన్నారు. ఇప్పుడు అడ్మిషన్ టైం కదా, ఫుల్ అడ్మిషన్స్ అవుతున్నట్టున్నాయి. చూడండి, అందరూ ఫుల్ ఫోన్ కాల్స్ బిజీలో ఉన్నట్టున్నారు. మనం లోపల సెంటర్ హెడ్తో మాట్లాడదాం ఒకసారి. హాయ్ సార్, దిస్ ఇస్ రూపేష్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ రూపేష్. యా సార్, థ్యాంక్ యూ. ఎలా జరుగుతుంది అడ్మిషన్స్? అంతా ఫుల్ బిజీగా ఉన్నట్టుంది. అడ్మిషన్స్ అంటే యాక్చువల్గా మనకు కడపలో టాప్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అడ్మిషన్ ఫోన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రతి ఏరియా నుంచి కూడా ప్రతి పేరెంట్ అవేర్నెస్ పెరిగింది. జేఈ, మా అబ్బాయికి జేఈ కావాలి, నీట్ కావాలి అనే వేలో ఉన్నారు. సో అలాంటి జేఈ అండ్ నీట్ లాంటి కోచింగ్ మన కడపలో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ వేదాంత. ఏరియా కూడా చాలా డీసెంట్ గా, చాలా చాలా డీసెంట్ గా ఉంటుంది. ఎందుకంటే చదువు స్టూడెంట్ క్లాస్ వింటున్నప్పుడు అతను ఉన్న అట్మాస్ఫియర్ కూడా అతని మీద కొంత వెళ్ళి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్మాస్ఫియర్ కూడా మంచిగా ప్రశాంతంగా చదువు, కాన్సన్ట్రేషన్, లేదంటే డిస్టర్బెన్స్ గా ఉండడం వల్ల కొంత ఇబ్బంది. సో ఇక్కడ మంచి అసలు సెంటర్ చాలా డీసెంట్ గా ఉంది. ఏరియా కూడా లోపలికి ఉంది. ఎటువంటి ట్రాఫిక్ కానీ నాయిస్ కానీ ఏం లేదు. ఇంకా లోపలికి వస్తే కూడా క్లాస్ గా డిస్ప్లే అయితే చాలా బాగుంది. అసలు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఫస్ట్ క్లాస్ రూమ్స్ చూద్దాం సార్. ఎక్కడ ఉన్నాయి క్లాస్ రూమ్స్? ఓకే సార్. గైస్, మీరు కూడా కడప సెంటర్ ని విజిట్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేసే నెంబర్కి కాల్ చేయండి. మీరు నన్ను లైవ్ లో చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని. మీరు కడప చుట్టుపక్కల అయితే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంది మీ డౌట్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి. సో ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసేయండి. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి మీరు ఈ క్లాస్ రూమ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఫుల్లీ ఏసీ రూమ్స్ అన్నమాట. సఫకేషన్ ఏం లేకుండా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ బ్యాక్ కూర్చోండే స్టూడెంట్ కూడా వినపడడానికి స్పీకర్స్ ఉన్నాయి ఎవ్రీ కార్నర్ లో. ఓకేనా? నెక్స్ట్, మీరు ఏ క్లాస్ రూమ్ వింటున్నా కూడా ఒకసారి ఇక్కడ చూసినట్టయితే అక్కడ కెమెరా ఉంది. ఏ క్లాస్ రూమ్ రికార్డింగ్, మీరు ఏ రోజన్నా ఫీవర్ ఉండొచ్చు, ఏదైనా ఎమర్జెన్సీతో లీవ్ పెట్టుంటారు. అప్పుడు లీవ్ పెట్టినప్పుడు ఆ క్లాస్ రూమ్ రికార్డింగ్ వీడియో అనేది మీకు పర్సనల్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు, యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఆ యాప్ లో ఈ రోజు మీరు లీవ్ పెట్టుంటే ఆ వీడియో ఆ కెమెరా ద్వారా రికార్డ్ అయిపోయి ఆ యాప్ లో ఉంటుంది. మీరు దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ చేయొచ్చు. ఒక డౌట్ ఒక టీచర్ని అడిగినప్పుడు రెండోసారి అడగాలంటే మనకు భయం వేస్తుంది. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఈ సొల్యూషన్ తో వేదాంతం వచ్చింది అనమాట. యాప్ యూస్ చేసుకుని మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ వీడియోని చూసుకోవచ్చు. ఇంకోటి, ఈ వీడియో పేరెంట్స్ చూస్తుంటే మీకోసం కూడా ఒక బెనిఫిట్ ఉంది. మా కొడుకు గురించి ప్రతిరోజు అప్డేట్ కావాలని చాలా పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు బెటర్మెంట్ కి అనేసి. ఆ పేరెంటల్ యాప్ లో ఏంటంటే మీ కొడుకు యొక్క అటెండెన్స్, ఎన్ని రోజులు కాలేజ్కి వస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అందుకొని సబ్జెక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఏదైనా సబ్జెక్ట్ లో పర్ఫార్మెన్స్ తగ్గింది అనుకోండి, ఇండివిజువల్ మెంటర్షిప్ ఉంటుంది అనమాట. అంటే ఇండివిజువల్ టీచర్ టు స్టూడెంట్ వన్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ గురించి ఎన్ని డౌట్స్ అయినా క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఆ మాస్టర్ టీచర్తోనే పేరెంట్స్ కూడా డిస్కస్ చేసుకొని మీ స్టూడెంట్, మీ కొడుకు ఏ స్టేజ్ లో ఉన్నాడు, మీ సన్ ఆర్ మీ డాటర్ ఏ స్టేట్ లో ఉన్నారు, ఆ సబ్జెక్ట్ వరకు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ థింగ్, వేద్ ఏఐ.
ఎక్కడైనా చాట్ జీపీటీ చూస్తుంటాం, జెమిని చూస్తుంటాం, కానీ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ తో మన వేదాంతు వేద్ AI లాంచ్ చేసిందని తెలుసు మీకు. దాని యాక్సెస్ కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట స్టూడెంట్ కి. ఆ యాక్సెస్ యూజ్ చేసుకొని మీరు ఏ డౌట్ కైనా కావాల్సిన సొల్యూషన్ మీకు నచ్చిన వేలో AI మీకు ఇస్తుంది. ఇంకోటి, మీకు కావాల్సిన లెక్చర్ అది మీకు ప్రొవైడ్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ MCQs. ఒక్క నీట్ ఆస్పిరెంట్ కి, JEE ఆస్పిరెంట్ కి కావాల్సిందే MCQs, నెంబర్ ఆఫ్ MCQs. బయట మార్కెట్ లో కుప్పలు ఉంటాయి, అది కాదు. ఇక్కడ మన వేద్ AIలో చాలా ప్రిసైజ్ ఉంటుంది అనమాట. MCQs విత్ సొల్యూషన్, వీటన్నిటినీ మన వేద్ AI ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ వేదానికి, అంటే మన అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిన ఎవ్రీ స్టూడెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్ని చెప్పాను. స్మార్ట్ క్లాస్ రూమ్స్, AC రూమ్స్, స్పీకర్ ఉంది, వెనకాల కూర్చున్న స్టూడెంట్ కూడా వినపడాలనేసి. నెక్స్ట్, ఒకవేళ క్లాస్ రూమ్ మిస్ అయితే ఆ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది యాప్లో. నెక్స్ట్, ఆ స్టూడెంట్ గురించి పేరెంట్ కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డే టు డే, వీక్లీ కూడా కాదు, ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్నున్నాయి. ఇంకోటి, ఇన్స్టెంట్ డౌట్ సాల్వింగ్ ఉంటుంది అనమాట మన వేదాంతంలో. ఎలా అంటే, ఇప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చోంటాడు స్టూడెంట్, టీచర్ చెప్తూ ఒకవేళ మర్చిపోతాడేమో ఆ స్టూడెంట్ డౌట్ అడుగుతున్నాడో లేదో అని. అందుకే ప్రతి స్టూడెంట్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇచ్చేసి ఉంటారు. ఆ స్మార్ట్ క్లిక్కర్స్ ఏంటంటే, మీ చేతిలో ఒక చిన్న రిమోట్ ఉంటుంది, ఎవ్రీ స్టూడెంట్ కి ఇండివిజువల్ ఉంటుంది. దాంట్లో నువ్వు డౌట్ ప్రెస్ చేసావంటే ఇక్కడ టీచర్ కి ఎవరు అడుగుతున్నారో కూడా తెలుసు. సో ఇండివిజువల్ గా 1-on-1 ఇన్స్టా డౌట్ సాల్వింగ్, ఇన్స్టెంట్ కదా, నువ్వు వెయిట్ చేయాల్సిన పని. నువ్వు అక్కడ క్లిక్ చేసినప్పుడు టీచర్కి ఇక్కడ ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదొకటి. ఎప్పుడైనా క్విజ్ పెడతారు, మామూలుగా క్విజ్ పెట్టినప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనం అబ్జర్వ్ చేసేది ఏం తెలుసు, ఇలా చేతులు ఎత్తుతాం. ఇలా ఎత్తినప్పుడు ఇద్దరు ఒకేసారి ఎత్తితే గొడవ. ఇంకా సార్ నేను ఫస్ట్ ఎత్తినా అని. అలాంటిది అవాయిడ్ చేయడానికి ఈ క్లిక్కర్స్ యూజ్ చేసుకొని క్విజ్ పెట్టినప్పుడు నువ్వు రిమోట్ బటన్ నొక్కావనుకో, ఇక్కడ తెలిసిపోతుంది ఎవరు ఫస్ట్ నొక్కారో. ఎందుకు క్విజ్ గురించి ఇంత హైప్ సార్ అంటే, MCQs, JEE మెయిన్స్, నీట్ ఈజ్ నథింగ్ బట్ MCQs. అండ్ మీకు టైం పీరియడ్ ఉంటుంది, ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తే అంత బెటర్. కాబట్టి నెంబర్ ఆఫ్ MCQs మేము ఇక్కడ ప్రాక్టీస్ చేయించి దాని మీద ఫాస్ట్నెస్ తెప్పడానికి క్విజెస్ అనేది పెడుతూ ఉంటాం. దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ ఏ స్మార్ట్ వే. ఇన్నున్నాయి బెనిఫిట్స్. నేనే కానీ ఇంటర్మీడియట్ అయి ఉంటే నిజం చెప్తాను, ఓపెన్ గా వచ్చి చేరిపోదామా అనిపిస్తాను. అంత బాగుందబ్బా క్లాస్ రూమ్స్ అయితే. ప్యానల్ బోర్డులో చదువు చెప్పడం అనేది ఎవరికైనా, నాకైతే ఒక డ్రీమ్ అబ్బా. అలాంటిది మీరు అందరూ యాక్సెస్ చేసుకొని మంచిగా చదువుకోవచ్చు. మీ ఇష్టం. నేను మీ రూపేష్ పూతల పట్టు అన్న అంటారుగా, నేను చెప్తున్నానంటే మీరు నమ్మచ్చు. ఒక్కసారి విజిట్ చేయండి, ముందు వాడి చూడండి తర్వాత నమ్మండి అంటారుగా ఏదో అడ్వర్టైజ్మెంట్ లో. అలానే ఒకసారి విజిట్ చేయండి, లేదా ఇక్కడ డిస్ప్లేలో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఉండే నెంబర్ని యాక్సెస్ చేయండి, కాల్ చేయండి, మీ క్వైరీస్ అన్నిటిని సాల్వ్ చేసుకోండి. అప్పుడు నచ్చినాకే జాయిన్ అవ్వండి. నేను డామ్ ష్యూర్ చెప్తున్నా, మన వేదాంతు యూట్యూబ్ ఛానలే మీకు అంత బాగా నచ్చేసినప్పుడు ఆఫ్లైన్ సెంటర్ ఇంకెంత నచ్చాలి. మీరే చూడండి క్లాస్ రూమ్స్ ఎంత డిసిప్లైన్డ్ గా, డీసెంట్ గా, క్లాసీగా ఉన్నాయో. ఒక స్టూడెంట్ చదువుకోవాలంటే వాడికి చదువుకునే ఎన్విరాన్మెంట్, టీచరు, బుక్, పెన్ను, బోర్డు ఇవే కాదు కావాల్సింది. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా హెల్దీగా ఉండాలన్నమాట. ఇన్ ఏ ప్రొఫెషనల్ వే ఉండాలన్నమాట. ఆ మేజర్ థింగ్ నే ఫోకస్ చేసింది మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో ఎనీవన్ హూ డిజైర్స్ టు క్రాక్ JEE మెయిన్స్ అండ్ నీట్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇమ్మీడియట్లీ అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి, తొందరగా చేసుకుంటే బెటర్. ఎందుకంటే మీ అందరికి ఎకనామిక్స్ లో చెప్పాను, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. అంటే ఏం సార్ బెదిరిస్తున్నారు, ఫీజులు పెంచేస్తున్నారు? అట్లని కాదు. ఎప్పుడైనా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, క్వాలిటీ ఉండే చోట క్వాంటిటీ తక్కువ ఉంటుంది. మన వేదాంతు లెర్నింగ్ సెంటర్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే క్వాంటిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వదు. తక్కువ మంది లిమిటెడ్ స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళని రిఫైన్ చేయాలనుకుంటుంది. ఆ తక్కువ మందిలో మీరు ఎందుకు ఉండకూడదో చూసుకోండి. ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ ఈ రోజు ఓపెనింగ్ వచ్చాను. నెక్స్ట్ మీరందరూ ఇక్కడ ఫుల్ అయిపోవాలి మీ క్లాస్ రూమ్స్ అంతా. ఆ రోజు వస్తాను. మనం పరం దుమ్ము లేపేద్దాం. ఉంటా, బాయ్.